షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో స్వాగతం. ఇక్కడ మీరు ఇప్పుడు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది 'అతిథి' మూవీ నుంచి 'కిలాడి కూనా' అన్న పాట. అయితే దాని నుంచి మనం ఒక చిన్న క్లిప్ తీసుకొని అది అసలు ఎక్కడ షూట్ చేశారు అని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ లొకేషన్ని మనం గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. పోతే ఇక్కడ మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ పాట మొత్తమే కూడా ఆస్ట్రియాలో సెకండ్ లార్జెస్ట్ సిటీ, దాని పేరు గ్రాజ్. అక్కడ షూటింగ్ చేశారు. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అది ఇందాక మీరు చూసిన క్లిప్ నుంచి నేను తీసిందే. సో మొత్తానికి ఈ సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ అనేది ఎక్కడ ఆస్ట్రియాలో గ్రాజ్లో ఎక్కడ అంటే అయితే ముందు ఇక్కడ ఇదిగోండి మనం ఫస్ట్ మ్యాప్లో చూద్దాం. సో ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా నుంచి సౌత్, ఆ తర్వాత కొద్దిగా వెస్ట్, సో రఫ్లీ సౌత్ వెస్ట్ అనుకోండి. సో సౌత్ వెస్ట్లో ఆస్ట్రియా సెకండ్ లార్జెస్ట్ సిటీ ఈ గ్రాజ్. సో అక్కడ మొత్తానికి ఈ సీక్వెన్స్ ఇన్ఫ్యాక్ట్ మొత్తం పాట కూడా అక్కడే షూట్ చేయడం జరిగింది. సో ఇదిగోండి మన గూగుల్ మ్యాప్స్లో శాటిలైట్ వ్యూ యాక్టివేట్ చేసి ఆస్ట్రియా మీద జూమ్ చేస్తాం. అదిగోండి గ్రాజ్ ఆల్రెడీ కనిపిస్తుంది. సో ఇంకొద్దిగా ప్యాన్ అండ్ జూమ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇదిగోండి గ్రాజ్ మీద అయితే ఇక్కడ ఒక కొండ మీద ఒక మ్యూజియము లేకపోతే ఏదో సమ్ ఫోర్ట్ లాంటిది ఏదో ఉంది మొత్తానికి. సో దాని దగ్గర అదిగోండి ఇదే నేను చెప్పిన కొండ మీద మ్యూజియం. అయితే ఇదిగోండి దాని దగ్గర మొత్తానికి ఈ ఈ పెద్ద ఓపెన్ ఏరియా ఇదిగోండి ఇక్కడ. అయితే ఇది సమ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ థియేటర్ ఆ టైప్లో ఏదో ఉంది ఈ పక్కన బిల్డింగ్. అయితే మన ఇప్పుడు ఈ సాంగ్ లొకేషన్ ఇదే యాక్చువల్గా. అదిగోండి ఆ వెనకాల ఉన్న బిల్డింగ్, తర్వాత అక్కడ మధ్యలో ఒక స్టాచ్యూ ఉంది. ఇదంతా ఎనీవే మనం ఇప్పుడు స్ట్రీట్ వ్యూలో చూస్తాం అనుకోండి. సో ఇది మొత్తానికి షూటింగ్ లొకేషన్. అయితే రెడ్ కలర్ హైలైట్లో ఒక బిల్డింగ్, ప్రామినెంట్ బిల్డింగ్ ఉంది. అది మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తాము. ఎల్లో కలర్ హైలైట్లో ఒక స్టాచ్యూ ఉంది. తర్వాత ఎల్లో కలర్ హైలైట్కి లెఫ్ట్ కార్నర్లో ఒక చిన్న ఆరెంజ్ సర్కిల్ ఒకటి గీసాను చూడండి. అక్కడ దాని దగ్గర అటు ఇటు కొద్దిగా ఈ బెంచ్ పెట్టారు. ఈ స్టెప్ వేసిన బెంచ్ మీద కూర్చొని చేశారు కదా. సో ఆ బెంచ్ అక్కడ వేశారు మొత్తానికి. సో దీని యొక్క మన ఇప్పుడు నెక్స్ట్ అంటే అదే మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్కి వెళ్దాం. ఇదిగోండి సో రెడ్ కలర్ హైలైట్లో చూసారా, అవుట్లైన్లో గీసాను కదా, అదే ఆ ప్రామినెంట్ బిల్డింగ్ ఇందాక మనం చూసాం కదా మన శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్లో, అదే ఆ బిల్డింగ్. ఓకే, అండ్ ఇదిగోండి మన ఎల్లో కలర్ హైలైట్లో ఈ స్టాచ్యూ, ఆరెంజ్ కలర్ అది సర్కిల్ గుర్తుంది కదా, ఇదిగోండి అప్రాక్సిమేట్ ఆ బెంచ్ పొజిషన్ అక్కడే. అయితే ఇదిగోండి ఈ నెక్స్ట్ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్లో మీరు చూస్తే ఈ గ్రీన్ కలర్ యారో కనిపిస్తుంది కదా, దాని టిప్ దగ్గరే ఈ ఆరెంజ్ కలర్ సర్కిల్ ఇందాక మార్క్ చేసి పెట్టాను, రైట్. సో అంటే మొత్తానికి ఈ గ్రీన్ యారో ఏదైతే ఉందో ఇది కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. సో ఇప్పుడు యారో టిప్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కదా, అంటే యారో స్టార్ట్ అయిన పాయింట్ అక్కడ అప్రాక్సిమేట్ కెమెరా పొజిషన్ మొత్తానికి అక్కడ నుంచి ఇది తీసిన షాట్. సో ఇప్పుడు ఇదంతా మనం స్ట్రీట్ వ్యూలో చూద్దాం పదండి. సో ఇదిగోండి స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేస్తాను. ఆ బ్లూ లైన్స్ మీదనే మనం మూవ్మెంట్ పర్మిటెడ్. ఓకే, ఇదిగోండి ఆ స్టాచ్యూ అంటే మనం వెనకాల సైడ్ వచ్చాం యాక్చువల్గా. అదిగోండి అవతల పక్క ఆ బిల్డింగ్ చూసారా, అదిగోండి అదే ఆ ప్రామినెంట్ స్ట్రక్చర్ అని చెప్పా. ఇదిగోండి ఈ రెండు పిల్లర్స్ నోట్ చేసుకోండి. ఇది తర్వాత మనము మ్యాచ్ చేద్దాము ఆ తలుపు కూడా అవతల పక్క. ఓకే, సో ఇదిగోండి యాక్చువల్ మనం స్టాచ్యూ వెనకాల సైడ్ వచ్చాము. ఇప్పుడు ముందు అంటే కెమెరా పొజిషన్ మ్యాచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, కానీ చాలా కష్టం. ఆ బ్లూ లైన్స్ మనకి మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి. సో ఇదిగోండి మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇంకా ముందు వెళ్ళడానికి. అబ్బా ఓకే 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 లక్కీగా ముందు వెళ్ళడం కుదిరింది. బట్ అన్ఫార్చునేట్లీ అంటే మన స్టాచ్యూకి దగ్గర వెళ్ళడానికి కుదరట్లేదు. ఈ చుట్టూ ఈ రోడ్డు మీదే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇంకా ఉన్న దానిలో మీకు చూపిస్తాను మొత్తానికి. ఓకే, ఇదిగోండి ఈ బెంచ్ అక్కడెక్కడో పెట్టుండాలి బెంచ్. ఇదిగోండి ఈ టైపే ఇదే బెంచ్ అక్కడెక్కడ పెట్టుండాలి. కెమెరా అవతల పక్క అక్కడెక్కడ పెట్టేసి మొత్తానికి, లేకపోతే ఇక్కడో మొత్తానికి ఆ షాట్ తీశారు. అదిగోండి ఆ స్టాచ్యూ దగ్గర బెంచ్ పెట్టుండాలి. మేబీ ఇంకొంచెం దగ్గర మేబీ ఫ్రంట్ సైడ్ నుంచి ఇది ఉంది. ఓకే, బెస్ట్ పాసిబుల్ ఫ్రంట్ షాట్ ఇది, డైరెక్ట్ డెడ్ ఆపోజిట్. ఓకే, ఇంకా దగ్గర ఏమన్నా వెళ్ళే పాసిబిలిటీ ఉందని చెప్పి లేదు. ఇంక ఈ చెట్లు అడ్డొచ్చేసాయి, ఇటు పక్క చెట్లు అడ్డొచ్చేసినాయిలండి. ఓకే ఫైన్, ఐ థింక్ ఇంకా దీని మించి అయితే కష్టం. స్ట్రీట్ వ్యూలో ఉన్న రెస్ట్రిక్షన్స్కి మనం బెస్ట్ పాసిబుల్ మ్యాచ్. ఓకే, సో ఇదిగోండి ఇందాక స్ట్రీట్ వ్యూ నుంచి బయటకు వచ్చాం కదా. సో అక్కడ మన స్ట్రీట్ వ్యూ నుంచి తీసిందే
ఇది బెస్ట్ పాసిబుల్ స్క్రీన్ షాట్. అంటే మనకి స్టాచ్యూ కూడా, తర్వాత వెనకాల ఉన్న ఆ బిల్డింగ్ కూడా అంటే మనకి ఒకటే ఫ్రేమ్‌లో వచ్చినట్టు ఇది బెస్ట్ పాసిబుల్ షాట్ ఇది. చాలా ప్రయత్నం చేశాను యాక్చువల్‌గా వేరే మన వ్యూ పాయింట్స్ ఏమైనా దొరుకుతాయేమో, లేకపోతే అటు 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 ఇటు కదిలి ఏమైనా ప్రయత్నం చేసాం. అస్సలు కుదరలేదు. అన్‌ఫార్చునేట్‌లీ దిస్ ఇస్ ద బెస్ట్. రైట్. అయితే దీనికి అనుకూలంగా మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. సో యెల్లో కలర్ హైలైట్, స్టాచ్యూ 100% మ్యాచ్, వెనకాల ఆ బిల్డింగ్ 100% మ్యాచ్. దానిలో మీరు ఆ 2 పిల్లర్స్ ఇందాక అదే కాలమ్స్ ఆ పిల్లర్స్ నోట్ చేసుకోండి అని చెప్పాను చూడండి, అది ప్లస్ ఆ తలుపు కూడా మనకి కనిపిస్తుంది. సో మొత్తానికి మనం సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ వర్సెస్ స్ట్రీట్ వ్యూ 100% మ్యాచ్. ఓకే. సో ఈ షార్ట్ వీడియో మీకు నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అంటే ఇది 'అతిథి' మూవీ రిలీజ్‌తో మేము ఈ రివర్స్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌ని కొద్దిగా సింక్రొనైజ్ చేసాము. యాక్చువల్లీ ఇది అంటే చాలా వరకు ఎప్పుడో చేసి పెట్టిందే. బట్ ఇంకా అంటే మా పైప్‌లైన్‌లో మెల్లిమెల్లిగా ఈ ఒక్కొక్కటి పిక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక్కొక్క పాట తీసుకొని చేసుకుంటూ వెళ్తాం. అంతలోపు 'అతిథి' మూవీ రిలీజ్ అన్న విషయం తెలిసింది. సో ఎలాగో మేము కూడా సూపర్ స్టార్ ఫ్యాన్సే. కాబట్టి సరే ఇదే అవకాశం అని చెప్పి ఇంకా మొత్తానికి ఈ పాట రివర్స్ ఇంజనీర్ చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా ఫర్దర్‌గా ఇంకొన్ని షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి. సో ఈ పాటల నుంచి వేరే క్లిప్స్ కూడా తీసి ఆబ్వియస్‌గా మేము రివర్స్ ఇంజనీర్ చేసి మీకు ఖచ్చితంగా చూపిస్తాము. అయితే ఈ పాటే కాదు, వేరే ఇప్పటికైతే ఇంకా తెలుగు మూవీస్‌వి ఉన్నాయనుకోండి. బట్ ఖచ్చితంగా మేము ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ భాషలో, ఏ మూవీలో, ఏ పాట అయినా సరే మ్యాక్సిమం ప్రయత్నం చేసి రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ లొకేషన్స్ని బయటికి తీసి మొత్తానికి మీకు స్ట్రీట్ వ్యూలో టూర్ చేయించే ప్రయత్నం చేస్తాము. సో ఈ ఛానల్ యొక్క గమ్యం ఇదే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.